హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు నేటి నుండి 3 పథకాలు ప్రారంభం. ముఖ్యంగా ఈ పథకాలు అయ్యేటువంటివి ఏమిటి? ఆ పథకాల పేర్లు ఏంటి? ఏ తేదీన ఏ పథకం విడుదల అవుతుంది? ఏ పథకానికి ఎవరు అర్హులవుతారు? ఎవరు అనర్హులవుతారు? వీటి ద్వారా లబ్ధిదారులకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి మీకు రెగ్యులర్‌గా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను వీడియోస్ రూపంలో. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. ప్రభుత్వాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు గ్రూప్ ద్వారా కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. వెళ్లి చూసి మీకు నచ్చితే జాయిన్ అయితే అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనక వచ్చేసినట్లయితే ఏపీలోని లబ్ధిదారులకు నేటి నుండి 3 పథకాలనేటువంటివి ప్రారంభం అవుతున్నాయన్నమాట. ఇందులో మొట్టమొదటి పథకం వచ్చేసి సామాజిక భద్రతా పెన్షన్‌లో పంపిణీ. సో, ప్రతి నెల మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1, 2 తారీఖుల్లో పెన్షన్‌ల పంపిణీ జరుగుతుంది. అలాగే ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా 1, 2 తారీఖుల్లో పెన్షన్‌ల పంపిణీ జరగాలి కాబట్టి, ఈరోజు ఉదయం 7 గంటల నుంచి గ్రామ వార్డు సచివాలయం అధికారులు ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్‌ల పంపిణీ ప్రారంభించారు. సో, ఉదయం 7 గంటల నుంచి వాళ్ళు పెన్షన్ లబ్ధిదారుల ఇంటి దగ్గరికి వెళ్లి పెన్షన్‌ను పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రతి నెల కూడా యాక్చువల్‌గా 1, 2 తారీఖుల్లో పంపిణీ చేయాలి. ఒకవేళ ఈ 2 తారీఖుల్లో గ్రామ వార్డు సచివాలయం అధికారులకు సెలవు గనుక వచ్చినట్లయితే, ఒకరోజు ముందు గాని, ఒకరోజు తరువాత గాని పంపిణీ చేస్తారు. సో, వీలైనంత త్వరగా మీరు ఈ 2 రోజుల్లోనే పెన్షన్‌లు తీసుకునే విధంగా చూసుకోండి. ఎవరు కూడా పెండింగ్‌లో పెట్టుకోకుండా. ఒకవేళ ఈ రోజు గనుక వెళ్ళలేనటువంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నట్లయితే, మిగిలుంటాయి కదా పెన్షన్స్, వాటన్నిటిని కూడా గ్రామ వార్డు సచివాలయం అధికారులు రేపటి రోజున పంపిణీ చేస్తారు. మీరు రేపు వెళ్లి పెన్షన్స్‌ని తీసుకోవచ్చు. సో, అసలే మీరు ఈ 2 రోజులు రాలేనటువంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నట్లయితే, ఈ నెలకు సంబంధించి, అలాగే మే నెలకు సంబంధించి 2 నెలలకు సంబంధించిన పెన్షన్స్‌ను ఒకేసారి మీరు మే నెలలో తీసుకోవచ్చనమాట. ఈ యొక్క ఆప్షన్ కూడా ఉంది. సో, ఎగ్జాంపుల్‌గా ఇక్కడ మీరు చూడొచ్చు. డిస్ట్రిక్ట్స్ వైస్‌గా ప్రస్తుతం ఈ టయానికి ఎంతెంత పర్సెంటేజ్ పెన్షన్స్‌ను పంపిణీ చేస్తున్నారో క్లియర్‌గా మెన్షన్ చేసున్నారు. ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఆ వివరాలన్నీ కూడా ఇక్కడున్నాయి మనకు. ఓవరాల్‌గా ఎంతమంది డిస్ట్రిక్ట్‌లో పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి అనంతపురంలో 27,600 సారీ 2,76,547 మందైతే ఉన్నారనమాట. దాంట్లో ఇంతమందికి పెన్షన్స్‌ను పంపిణీ చేస్తున్నారు. 83% వరకు. విజయనగరంలో వచ్చేసి 82% వరకు ప్రస్తుతానికి పంపిణీ చేస్తున్నారు. శ్రీకాకుళంలో వచ్చేసి 82, బాపట్లలో వచ్చేసి 81, కృష్ణాలో వచ్చేసి 78. సో, మాక్సిమం ఈరోజు ఈవినింగ్ లోపల వీళ్ళు ఒక 90% వరకైతే పెన్షన్స్‌ను పంపిణీ అనేది ముగిస్తారు. సో, రిమైనింగ్ అరాకొర రేపటి రోజున ఇస్తారండి. సో, ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్స్ వైస్‌గా కూడా చెక్ చేసుకోవచ్చు. వన్ బై వన్ మనకు ఇక్కడ ఇచ్చున్నారు. గతంలో కంటే ఈ నెలకు మనకు 7,560 కొత్త పెన్షన్‌లు యాడ్ అయ్యాయన్నమాట. సో, ఆ యాడ్ అయినటువంటి కొత్త పెన్షన్‌లు ఏంటి అంటే స్పౌస్ పెన్షన్ కేటగిరీ కింద రూ. 4,000 మహిళలకైతే అందజేస్తారు. ఈ స్పౌస్ ఫంక్షన్స్‌కు మహిళలు మాత్రమే అర్హులవుతారు. సో, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పున్నాను స్పౌస్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఎవరెవరికి వస్తాయి? ఈ వివరాలన్నిటి గురించి. సో, కొత్తగా మనకు 7,000 పెన్షన్స్ అనేటువంటివి యాడ్ చేసి పంపిణీ అనేది చేస్తూ ఉన్నారు. రీసెంట్‌గా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా. ఓకేనా? సో, ఇక్కడికి ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించిన సమాచారం క్లియరు. నెక్స్ట్ ఇకపోతే చాలామంది కూడా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కొత్త పెన్షన్స్‌కు సంబంధించిన దరఖాస్తులు ఎప్పుడు మొదలవుతాయని అడుగుతూ ఉన్నారండి. బట్ ప్రస్తుతానికి మనకు దీనికి సంబంధించి సమాచారం అయితే లేదు. ప్రభుత్వం ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు మాత్రమే మీరు దరఖాస్తులు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ అనేటువంటివి రిలీజ్ చేయాలి వాళ్ళు. అప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను. మాక్సిమం ఎట్లేదన్నా ఒక 2 నెలలు టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. సో, ఈ లోపల ఎటువంటి సమాచారం కూడా ఉండదు కొత్త పెన్షన్‌లకు సంబంధించి. లేదు ఇన్ కేస్ ప్రభుత్వం అర్లీగా వీటికి సంబంధించిన దరఖాస్తులు మొదలుపెడితే, సో, నేను మీకు అప్డేట్ అనేదైతే అందజేస్తాను ఎప్పటికప్పుడు. ఓకేనా? నెక్స్ట్ పోతే ఇంకొక పథకం ఏంటి అంటే, సో, మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఓకేనా? నేటి నుండి మనకు
రేషన్ కార్డ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి రేషన్ షాపుల్లో ఏప్రిల్ నెలకు సంబంధించి, మే నెలకు సంబంధించి, జూన్ నెలకు సంబంధించి ఈ 3 నెలలకు సంబంధించినటువంటి ఉచిత రేషన్‌ను ఒకేసారి అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. సో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అయితే ఈ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్‌ను ఒకేసారి పెద్ద మొత్తంలో ఎందుకు పంపిణీ చేస్తున్నారో కూడా క్లియర్‌గా చెప్పున్నారు. నేటి నుండి రేషన్ షాపుల్లో ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుంది. దాంతో పాటుగా ఇతర వస్తువులను కూడా పంపిణీ చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో వచ్చేసి కందిపప్పు పంపిణీ చేస్తారు. కొన్ని జిల్లాల్లో చక్కెర ఇలాగా పంపిణీ అనేదైతే జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ మనకు ఏపీ ప్రభుత్వం ఒక కొత్త రూల్‌ని తీసుకొచ్చింది. సో, మీకిచ్చేటువంటి బియ్యం కోటాలో ఒక 2, 3 కేజీలను తగ్గించుకొని, వాటికి బదులుగా రాగులు, జొన్నలను కూడా ఇస్తామని కూడా ఈ ఇయర్ నుంచి ఆ రూల్ అనేది తీసుకొచ్చింది. సో, అది మీ యొక్క అభిప్రాయం. అది మీ ఇష్టంగా తీసుకోవాలనమాట. మీకు కావాలంటే బియ్యమే తీసుకోవచ్చు. లేదు అనుకుంటే అవి తీసుకోవచ్చు. బియ్యం కోటా తగ్గించుకొని కొంచెం. సో, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎండల తీవ్రత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము ఒకేసారి ఈ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్‌ను పంపిణీ చేస్తుంది. సో, దానికి గల కారణం ఏంటో కూడా ఇక్కడ క్లియర్‌గా చెప్పున్నారు. దీంతో ఒక్కొక్క లబ్ధిదారుడికి మొత్తం 18 కేజీల బియ్యం అనేది వస్తుంది. ఓకేనా? సో, ఈ యొక్క అత్యోదయ కార్డులు ఉన్నటువంటి వాళ్ళకు నెలకు 35 కేజీల చొప్పున 105 కేజీలు రేషన్ అనేది అందుతుందనమాట. అత్యోదయ కార్డులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి మాత్రము 3 నెలలకు సంబంధించి 105 కేజీలైతే వస్తాయి. గత వర్షాకాలంలోనూ ఒకేసారి 3 నెలల రేషన్ అనేది సరిపడా పంపిణీ చేసినట్లు చెప్తూ ఉన్నారు. సో, ఇది మనకు కేంద్ర ప్రభుత్వము ఈ రూల్ అనేది తీసుకొచ్చింది. 3 నెలల రేషన్ పంపిణీ ఎందుకు చేస్తుందంటే, సో, ఈ యొక్క ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రేషన్ షాప్స్ దగ్గరికి వెళ్లి ఎండలో వెళ్లి తెచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి, ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఒకేసారి ఈ 1 తారీఖు నుంచి ఉచిత రేషన్ పంపిణీ అనేది 3 నెలలకు సంబంధించి సరిపడా పంపిణీ చేసేస్తూ ఉన్నారు. సో, మీరు మాత్రం రేషన్ షాప్స్ దగ్గరికి వెళ్లి మాత్రమే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ మూడవ పథకం ఏంటి అంటే, నేటి నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అయితే ఏ మగ్గాలు కలిగినటువంటి వాళ్లకు ఎంత యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్నారు? ఈ వివరాల గురించి ఇప్పుడు మనం చూద్దాము. నెలకు నేత మగ్గాలకొచ్చేసి 200 యూనిట్లు, మరమగ్గాలకొచ్చేసి 500 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అనేదైతే ఈ రోజుటి నుంచి ఏపీలో అమల్లోకైతే రాబోతుంది. దాదాపుగా ఈ యొక్క పథకం కింద 1,04,000 కుటుంబాలు లబ్ధి పొందుతూ ఉన్నాయి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మరొక హామీని కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చడం జరిగింది. రాష్ట్రంలోని చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఈరోజు అమల్లోకి తీసుకొచ్చారు. నేతలకు ఈ యొక్క చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు సంబంధించి అంటే పవర్ లూమల్‌కు 500 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అనేది ప్రకటించారు. ఆ మేరకు కార్మికులపై విద్యుత్ ఛార్జీల భారాన్నయితే తగ్గిస్తూ చేనేత వృద్ధికి మరింత అండగా నిలిచేందుకు ఈ యొక్క ఉచిత విద్యుత్ పథకాన్నయితే అమల్లోకి తీసుకువచ్చారు. సో, ఇందులో మనకు 93,000 చేనేత కుటుంబాలు కాగా 11,488 పవర్ లూమ్ కుటుంబాలైతే ఉన్నాయన్నమాట. అత్యధికంగా 93,000 వచ్చేసి చేనేత కార్మికుల కుటుంబాలు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. రిమైనింగ్ వాళ్ళు ఈ యొక్క పవర్ లూమ్ లబ్ధిదారులనమాట. ఓకేనా? ఇలాగా ఈ పథకం కూడా మనకు కొత్తగా అమల్లోకైతే వచ్చేస్తుంది నేటి నుండి. 3 పథకాల గురించి క్లియర్‌గా చెప్పాను మీకు. ఇలాగ రెగ్యులర్‌గా కూడా మీకు ఎప్పటికప్పుడు పథకాల గురించి సమాచారాన్ని అయితే అందజేస్తూ ఉంటాను గైస్. తప్పకుండా తెలియనటువంటి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి లైక్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.